నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ ఆర్థిక ప్రగతికి రాష్ట్రం వెన్నెముకగా నిలుస్తుందన్న సీఎం. 5 ఏళ్లు ఏపీకి సహకరించాలని నిర్మలా సీతారామన్కు వినతి. తీరం వైపు దూసుకొస్తున్న దిత్వా తుపాను. కోస్తా రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్ష సూచన. పుంజుకున్న జీడీపీ వృద్ధి రేటు రెండవ త్రైమాసికంలో 8.2%గా నమోదు. ఇంటి వద్ద నుంచే ఆధార్లో మొబైల్ అప్డేషన్. త్వరలో కొత్త ఫీచర్ను తీసుకురానున్న ఉడాయ్. తాజా అంశాన్ని చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. అమరావతి పరిధిలో రెండో దశ భూసేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నాయుడు తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, రెండో దశలో ఎన్ని గ్రామాల్లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది? రాకేష్, అది భూసేకరణ కాదు, భూ సమీకరణ. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చే భూముల్ని తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని భూ సమీకరణలో భాగంగానే రెండో దశలో 16,666 ఎకరాలు భూమిని సమీకరించాలని చెప్పి సిఆర్డీఏకి అనుమతిస్తూ ఈ మేర కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రాజధాని అమరావతిని ఒక మున్సిపాలిటీగా పరిమితం చేయకూడదు, ఒక మహానగరంగా అభివృద్ధి చేయాలంటే తగినంత విస్తరణ అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రైతులకు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ కేబినెట్ లో రెండో దశ భూ సమీకరణకు సంబంధించి కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. ప్రధానంగా 7 గ్రామాల పరిధిలో ఈ 16,666 ఎకరాల భూమిని సమీకరించాలని చెప్పి నిర్ణయించారు. ఆ తర్వాత ఆ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి అలాగే అసైన్డ్ భూమి కలిపి మొత్తం 20,494 ఎకరాల వరకు భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రానుంది. ఏదైతే రాజధానికి ఆనుకునే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కానీ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ నిర్మాణాలు చేపట్టాలంటే ఈ మేర భూమి అవసరం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఏదైతే స్వచ్ఛందంగా రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారో వారి నుంచి ఈ సమీకరణ విధానం ద్వారా 7 గ్రామాల పరిధిలో ఈ మేర 16,000 ఎకరాల భూమిని సమీకరించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, అలాగే పెద్దముద్దూరు గ్రామం నుంచి 1,145 ఎకరాలు, ఎండ్రాయి గ్రామం నుంచి 2,166 ఎకరాలు, అలాగే కర్లపూడి గ్రామం నుంచి 2,944 ఎకరాలు, వడ్డమాన గ్రామం నుంచి 1,937 ఎకరాలు, హరిశ్చంద్రపురం నుంచి 2,428 ఎకరాలు, పెద్దపల్లి నుంచి 6,513 ఎకరాలు భూమిని సమీకరించేలాగా ఈ మేర కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా మొత్తం 26 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా లభిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ ఏపీ దూదేకుల నూర్భాష కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎస్సీ యూనివర్సిటీలో 33 ఎకరాల భూమిని లైవ్ స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు బదిలీ చేసేందుకు, వ్యవసాయ స్థాయికి బదిలీ చేసేందుకు కూడా కీలక నిర్ణయం ఈ మంత్రివర్గంలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు కృష్ణ. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కీలక అడుగుపడింది. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఒకేసారి పలు బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో రిజర్వ్ బ్యాంకు సహా 15 జాతీయ బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతిలో 1,328 కోట్ల పెట్టుబడుల స్థాపన జరగనుంది. 6,541 ఉద్యోగాలు రానున్నాయి. రాజధాని అమరావతిలో వివిధ జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటుకు 2014-19 మధ్య భూములు కేటాయించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకొని రాయపూడి, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నీలపాడు, లింగాలయపాలెంలలో ఈ భూములను మంజూరు చేశారు. వైసీపీ హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీటి నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా బ్యాంకుల రాకతో రాజధాని అమరావతిలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి.
అమరావతిలో పలు జాతీయ బ్యాంకులతో పాటు కేంద్ర సంస్థలైన నాబార్డు, ఎల్ఐసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఐఏ, సిఎస్ కూడా ఆఫీసులు నెలకొల్పనున్నాయి. రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బృహత్ ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ బ్యాంకులకు అవసరమైన భూములు కేటాయించారు. అమరావతిలో సైంటిఫిక్ ప్లానటోరియం ఏర్పాటుకు ఐఐఏ, సిఆర్డీఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం జరిగింది. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కితాబిచ్చారు. రాజధానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో తొలిసారిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను తీసుకొచ్చిన సీఎం చంద్రబాబుకు అలాంటి బాధ్యత మళ్లీ దక్కిందని నిర్మల అన్నారు. ఆయన ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మయజ్ఞం లాంటిది. అది మొదలు పెట్టారు చీఫ్ మినిస్టర్ గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. All of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాజ్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్ లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్ లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని, దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది. కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి వెరీ సూన్ రియలైజ్డ్ యాజ్ అ వెరీ గుడ్ రోబస్ట్ క్యాపిటల్ ఫర్ అ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అమరావతిని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారతదేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. ఏ అత్యాధునిక సాంకేతికత వచ్చినా దానిని అందిపుచ్చుకునే హబ్గా అమరావతి తయారవుతుందని వెల్లడించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతాయన్నారు. 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఎవరైనా స్థిరపడాలనుకుంటే వారికి సరైన గమ్యస్థానంగా అమరావతి ఉంటుందన్నారు. అమరావతిలో వివిధ బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం. కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గాని పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలుంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం. ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. భారతదేశం గర్వపడే విధంగా
ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. యు నేమ్ ఎనీథింగ్, గ్రీన్ బిల్డింగ్స్, గ్రీన్ ఎనర్జీ, అండ్ ఆల్సో ఆల్ ఒక వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్, బ్లూ, గ్రీన్, అండ్ ఆల్సో బ్యూటిఫికేషన్. ఇఫ్ యు సీ నోవేర్ ఇన్ ది కంట్రీ దిస్ టైప్ ఆఫ్ హిల్స్, ఆల్ దీస్ కాంబినేషన్స్ వీఆర్ గోయింగ్ నౌ. All utilities underground, that is duct, no cutting of road. We are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amaravati. That is the speciality in Amaravati. I am very happy to announce all of you, all bankers after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city. We are going to make it. As on today, meer chuste WIT, SRM, NID, BITS Pilani, India International University of Legal Education and Research. ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది, జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం. ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్ గా చేయాలనో చేసే పరిస్థితి వస్తుంది. దిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ఆల్ యువర్ ఆపరేషన్స్. ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దేశంలోని ఆచార సాంప్రదాయాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల యాత్ర సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలకు పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లోకి తీసుకువెళ్లవచ్చని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో, అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటనలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా దగ్గరగా దిగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఆ తర్వాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి పవన్కు సమీపంలో సంచరించారు. ఇతను రాజోలు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమైంది. ఈ విషయాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి పవన్ కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. వైసీపీ కార్యకర్తకు పాస్ ఎలా జారీ అయ్యిందనే సందేహాలను వ్యక్తం చేశారు. తగిన విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను రెవెన్యూ డివిజన్గా ఆమోదిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిబా పులే కూడలిలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.
మరియు జిల్లా కేంద్రానికి సత్యసాయి జిల్లాకు సుదూరం ఉన్నటువంటి ప్రాంతం మడచల నియోజకవర్గం. అనేకమైనటువంటి భూ సమస్యలున్నాయి. ఈ సమస్యల నుంచి బయటికి రావాలంటే ప్రజలు ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఎన్నో మార్లు తిరిగిన, ఎన్ని జతలు చెప్పుల రైతు తిరిగిన సమస్య పరిష్కారం అయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఆర్డీఓ డివిజన్ గురించి అభ్యర్థిస్తే ఆ రోజు ఆయన క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది కుటుంబాలకు. ఈరోజు మరి ఆర్డీఓ డివిజన్ని అలాట్ చేస్తూ జీవో నిన్ననే రాత్రి ఇవ్వడం జరిగింది. దేశానికి స్వతంత్రం వస్తే ఏ విధంగా సంతోషం ఉన్నారో ఈరోజు 3 లక్షల మంది మడచల నియోజకవర్గ ప్రజలు, గుడిబండ, అమరాపురం, రొల్ల, అగిలి మండల మడచల ప్రజలు ఆనందం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాదాభివందనం చేస్తున్నారు. రాష్ట్రంలో 3 ఏరియా ఆసుపత్రుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంగళగిరి, పిఠాపురం, చిలకలూరిపేటలోని ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి గాను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగానికి 22.74 కోట్ల రూపాయల అదనపు నిధులు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ఆసుపత్రుల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు నిధులు వెచ్చించాలని సూచించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సన్నాహాలపై మంత్రి సమీక్షించారు. గోదావరి నది పుష్కర స్నానాలు ఆచరించేందుకు 5 కోట్లకు పైగా భక్తులు వస్తారన్న మంత్రి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అమలు చేయాల్సిన ప్రణాళికపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 2027 గోదావరి పుష్కరాల అధికారిక లోగో డిజైన్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇతర శాఖలతో సమన్వయం, ప్రోటోకాల్, విస్తృత పబ్లిసిటీ, అవగాహన కార్యక్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రి తెలిపారు. ఘాట్ల ఏర్పాట్లు, శానిటేషన్ చర్యలు, మహిళలు దుస్తులు మార్చుకునే సౌకర్యాల ఏర్పాటు, టూరిజం శాఖ ద్వారా ప్రత్యేక దర్శన ప్యాకేజీలు, హారతులు, రద్దీ నియంత్రణ చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఫైర్ సర్వీస్, తాగునీరు, విద్యుత్ సదుపాయాల విస్తరణతో పాటు వైద్య సదుపాయాలు బలోపేతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. 14 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వేకు సంబంధించి ప్రజా ఆమోదయోగ్యమైన గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. సిరిపురంలోని విఎంఆర్డీఏ ది డెక్ భవనాన్ని రైల్వే అధికారులతో కలిసి శ్రీభరత్ సందర్శించారు. 6-7 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయం పనులను పరిశీలించారు. త్వరలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. జోన్ నోటిఫికేషన్ ఈ ఆఫీస్తో పాటు జరగడం, లేకపోతే ఈ ఆఫీస్ ప్రారంభించేసిన కొద్ది వారాల్లో జరగడం అనేది జరుగుతుంది. అతి జాగ్రత్తగా చేస్తున్నారు. వి అప్రిషియేట్ దట్. ఇక్కడ హెచ్ఓడీసు, ఆఫీసర్సు అందరు ఇక్కడ అప్లై చేసుకుని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. 250 మంది ఈ ఆఫీస్లో పనిచేయబోతున్నారు అని. త్వరలో దీన్ని ప్రారంభిస్తాము. రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఎక్కడి దాకా వచ్చింది అని కూడా వాళ్ళతో మాట్లాడాము. అయితే అదే రైల్వే స్టేషన్లో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ పెంచి 14 ప్లాట్ఫామ్స్కి తీసుకెళ్ళబోతున్నారు. కాబట్టి దానికి సెపరేట్ ఒక 300 కోట్ల ప్రపోజల్ ఇవాళ రైల్వే బోర్డుకి వెళ్ళి వాళ్ళ అప్రూవల్ స్టేజ్లో ఉంది. ఆ ఫసాడ్ అయిపోతే ఫ్యూచరిస్టిక్గా ఎయిర్పోర్ట్ చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుందో రైల్వే స్టేషన్ కూడా అట్లా అనిపించే విధంగా డెవలప్ అవుతుంది. గూగుల్ రాకతో విశాఖ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారబోతోందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీ నెలకొందని, బ్రాండ్ ఇమేజ్, నిబద్ధత కలిగిన నాయకత్వం ఉన్నందునే ఇది సాధ్యమైందని వివరించారు. తిరుమలలో వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటుడు శ్రీకాంత్, నిర్మాత అశోక్ కుమార్తో కలిసి గంటా శ్రీనివాసరావు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్ గా ఆంధ్రప్రదేశ్ కి మారిపోతా ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, హైదరాబాద్ ని రోజు
విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సాకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో, అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది. గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ, మెటా కానీ, సిఫీ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, యాక్సెంచరు, కాగ్నిజెంట్, రహేజా, ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి. అంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ, ఒక నిబద్ధత, ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం, ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతా ఉంది. గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటిలన్నింటి కూడా తలదన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం. ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రం పైన ఉండాలి. మన ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు సౌకర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా కింద ఒక ఫంక్షన్ గురించి వచ్చాం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి మేము రావడం, అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దిత్వా తుపాను ప్రభావంతో కోస్తా రాయలసీమలో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమై దిత్వా తుపాను నెమ్మదిగా కదులుతోందన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి రేపటి నుంచి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షం నేపథ్యంలో రేపు 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ఎల్లుండి 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 20 సెంటీమీటర్లు మించి వర్షం పడే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోస్తా, శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫానుగానే కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశలో పయనించి కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో వచ్చే అవకాశం 30వ తేదీ ఉదయం వరకు ఉంది. ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 2 రోజుల తర్వాత వర్షం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. 5 రోజుల వరకు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో, రాయలసీమలో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా భారీ వర్షాలు కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో రేపటి నుంచి 4వ రోజు వరకు అవకాశం ఎక్కువగా ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం రేపుంది. 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, తిరుపతిలో 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, వైఎస్ఆర్ కడపలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు మరియు పల్నాడుతో పాటుగా నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. కోస్తా తీరం వెంబడి రేపు సాయంత్రానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు చేరే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవలా ఉంది. ఆయా ప్రాంతాల్లో సూచించిన విధంగా ఆ రోజుల్లో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయటం జరిగింది. పరకామణి చోరీ కేసులో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. సుమారు గంటన్నర పాటు సిఐడి అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి పరకామణిలో దొంగతనం జరగడం బాధాకరమని అన్నారు. సిఐడి తనను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని వెల్లడించారు. దొంగతనం తన హయాంలో జరిగిందని, పదవీకాలం ముగిశాక ఇది బహిర్గతమైందని పేర్కొన్నారు. ఆనాడు ఆ విషయాన్ని ఎవరు దాచారో తనకు తెలియదన్నారు. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడొద్దని సుబ్బారెడ్డి కోరారు. లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల్లో తమను దోషులుగా చూడొద్దన్నారు. వారికి పరకామణి విషయంలో జరిగింది ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు
అన్ని చర్యలు తీసుకోండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పల్నాడు జంట హత్యల కేసులో వారిద్దరి మధ్యంతర బెయిల్లో సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఎత్తేసింది. పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా స్పష్టం చేశారు. వెంటనే అరెస్టుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. విచారణకు సహకరించాలని పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు చెప్పినా సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొంది. లొంగిపోవడానికి 2 వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కస్టోడియల్ దర్యాప్తు తప్పనిసరని ధర్మాసనం స్పష్టం చేసింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లో నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్ సందీప్ మెహతా ప్రశ్నించారు.